కృపాధారలు క్రీస్తు కృపాధారలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చినటువంటి మనకు అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ నేటి అంశము మన ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి అనే అంశం పైన ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. అయితే చివరి దినాల్లో భయంకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగటానికి బలపడటానికి ముఖ్యంగా ఆయన రాకడ కొరకు పరలోక రాజ్యం కొరకు మనం అందరం కూడా సిద్ధపడుకుంటూ ఇంకా అనేకులను సిద్ధపరిచే వాళ్ళం ఉండటానికి నేటి అంశం ధ్యానం లోపల ముందుకు సాగదామండి. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనండి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనండి. పరమగీతం లోపల మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి అంటే ద్రాక్ష తీగ పెరిగింది, ఆకులు పచ్చగా ఉన్నాయి, ఇక ఫలం ఫలించే టైం వస్తుంది అంటే పూత పట్టి ఉన్నాయి. పూత పట్టిన తర్వాత మరి కాయలు ఎట్లుంటాయి, పండే విధంగా ఉంటుంది అనేది ముఖ్యమైనది. అందుకని పూత పట్టినటువంటి స్థితిలో ఉన్నది ఈ టైంలోనే, అంటే ఫలం వచ్చే టైం ఇది, ఫలించే టైంలోనే ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి అంటాడు. ఫలించకుండా పుష్పం వచ్చింది కానీ ఫలించకుండా చెరిపే నక్కలు ఉన్నాయి. ఆ నక్కలు ఏంటి అంట, అందుకని సహాయం చేసి గుంటల నక్కలను పట్టుకొనుడి అన్నాడు. సహాయం చేసి అంటే ఒకరితోటి కాదు, ఒకరికొకరం సహాయం చేసుకుంటుంటే ఈ ద్రాక్ష తోటను చెరుపుతున్నటువంటి చెరిపే గుంట నక్కలను పట్టుకోండి అన్నాడు. మనకు సహాయం ఏంది? ప్రార్థన సహాయం. దీంట్లో ముఖ్యమైనది ప్రార్థన ద్వారా. ఒక్కరు 1000 మందిని గెలిస్తే ఇద్దరు 10,000 మందిని గెలుస్తారు. ఆ విధంగా ప్రార్థన తోటి మనం ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఈ నక్కలను పట్టుకోవాలి, మనం ఫలించాల. నక్కలేంది, గుంట నక్కలేంది, దాని గురించి ముందుకు సాగదామండి. హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం లోపల, ఇజ్రాయేల్లారా మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు అంటున్నాడు. మీ ప్రవక్తలు నక్కలతో సమానంగా ఉన్నారు అంటున్నాడు. ఏంది? కొరింథీ 13లో ప్రేమ గురించి అని చెప్పుకుంటూ ఆత్మీయంగా మనం ఫలించాలని చెప్పుకుంటూ విశేషంగా 14వ అధ్యాయంలో చెప్పి విశేషంగా ప్రవచన వరమును ఆపేక్షించుడి అని చెప్తాడు. ప్రవచన వరం చాలా గొప్పది మనకు, సంఘాలకు ఆత్మీయంగా ఎదగటానికి, బలపడటానికి. అయితే ఇక్కడ ప్రవచించే వాళ్ళనే ఏమంటున్నాడు, గుంట నక్కలు అంటుండే. ఇక్కడ అంటే ఎందుకు మారిపోయిన ఆ విధంగా? దానికి ఏదో కారణం ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయంగా ఎదగాలని ఆశ ఉంది, ప్రభు రాకడకు సిద్ధపడాలి, అనేకులు సిద్ధపరచాలని ఆశతోటే ముందుకు సాగుతూ ఉంటాం. కానీ మధ్యలో ఏం జరుగుతుంది? ఈ చెరుపు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా మనం మాట్లాడుకునేది అంటే ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అన్న వెంటనే యోహాను సువార్త గుర్తొస్తుంది మనకు. యోహాను సువార్త 15వ అధ్యాయం గుర్తొస్తుంది. ఆ 15వ అధ్యాయం అంతట్లో కూడా దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకుంటాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. అంటే నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపుని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మనం ఫలించాల. ద్రాక్ష తోటలు పువ్వులు పట్టినాయి, ఇప్పుడు ఫలించాల. ఫలించకుండా అడ్డుగా వచ్చేది ఏంటంటే పనికిరాందే ఉంటాయి. పనికిరాంది ఉంటేనే ఫలించకుండా అడ్డైపోతుంది. అందుకని ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారేస్తాడు. ఫలించి ప్రతి తీగ ఎక్కువగా ఫలింపని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. పనికిరాని మనల్ని ఫలించకుండా తీసివేస్తాయి, ఫలించకుండా అడ్డుగా వస్తాయి. అందుకనే మనం ఒప్పుకుంటే అవి తీసేస్తాడు ఆయన, పనికిరానివన్నీ తీసేస్తాడు. ఎప్పుడైతే పనికిరాని అన్ని మనలో నుంచి పోయినాయో, అంటే విశ్వాసుల్లో నుండి యేసుకు అంటగట్టబడినటువంటి వాళ్ళము, నిజమైన ద్రాక్ష వల్లికి
మనము తీగలుగా అంటగట్టబడినటువంటి మన గురించి మాట్లాడేది ఇది ఇక్కడ. ఎప్పుడైతే అవి తీసివేయబడినయో అప్పుడు వెంటనే చెప్పే మాట చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. తి పనికిరానిది, ఫలించకుండా అడ్డుగా ఉన్నదంతా పోయేసినాయి. తీసేసిండు కాబట్టి ఇప్పుడు మనమందరం గూడా పవిత్రులం. అంటే కడగబడినం. యేసు రక్తంలో కడగబడినటువంటి మనమందరము ఇప్పుడు బహుగా ఫలించాల. మనం బహుగా ఫలించడం వలన తండ్రి మహిమ పరచబడతాడు. అందుకని మనం బహుగా ఫలించాలంటే ఏం జేయాల? ఆ ఫలం ఏంది అంటే ఆత్మఫలం. ఆత్మీయంగా మనం ఫలించాల. ప్రభు కొరకు ఫలించాల. ప్రభువులో ఆనందించే వాళ్ళంగా ఉండాలంటే ఎవడు నా యందుండునో నేను ఎవని యందుండునో అంటాడు. ఆ తర్వాత ఎవనియందు నా మాటలు నిలిచిండునో వానిలో నేనుంటాను. అంటే లింక్, సంబంధం. ద్రాక్ష తీగ, ద్రాక్షావల్లితో ఉన్న సంబంధం. నేను సంబంధం కలిగి ఉన్న ఆయనలో నుంచి నేను సారం తీసుకుంటున్నాను. ఆయన చెప్పినట్టు బలపడుతున్నా కాబట్టి ఫలం అనేది వస్తుంది. ఆత్మీయంగా చెడు ఫలం అనేది ఉండకుండా ఫలం ఉండగలుగుతాం. అందుకని ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ధారపోసి మన శిక్ష అంతా భరించి వెతికి రక్షించి దేవుడు మనల్ని ప్రేమించిండు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసి అయితే మీరు బహుగా ఫలించాలంటే నా ఆజ్ఞలు మీరు పాటించాలి. నేను చెప్పే ఆజ్ఞలు మీరు పాటించాల. నేను చెప్పే ప్రతి మాటకు మీరు లోబడి వింటే సరిపోదు. లోబడి పాటిస్తే మీరు ఫలిస్తారు. అప్పుడు నా తండ్రి మహిమపరచబడతాడు. ఇంకోటి మ్ మీలో నా సంతోషం ఉంటుంది. మీరు గూడా సంతోషిస్తారు. మీ సంతోషం పరిపూర్ణంగా అయితది. అంటే పరిశుద్ధులు పరిపూర్ణంగా అయిపోతాం మనం. సంపూర్ణ క్రీస్తు పోలికలోనికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు? మాటకు లోబడ్డప్పుడు. చెప్పిన మాటను బట్టి మన లోపాలు చూపించినప్పుడు పనికిరాని మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఒప్పింపజేసేంత వరకే. ఒప్పుకుంటే తీసేస్తాడు, క్షమిస్తాడు, కడిగేస్తాడు. ఈ విధంగా ప్రతిరోజు మనం కడగబడుతూ ఉండి ఆత్మల అంటే దేవుని ద్వారా వచ్చే ప్రతి మాటను మనం తీసుకొని ఆ మాటకు లోబడుతూ ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాము. అంటే దేవుని మాట ఏంటిది? దేవుడు మనల్ని ప్రేమించిండు. మనం పాపులం. పాపులం మనల్ని ప్రేమించి మన శిక్ష ఆయన భరించి మనకు రక్షణ ఇచ్చిండు. దీనికి లింక్‌గా చెప్తున్నాడు. అదే విధంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారు గదా! అదే విధంగా నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు అన్నాడు. ఇది కొంచెం మనిషికి కష్టమే. పొరుగువాడిని ప్రేమించడం అనేది. అయితే ఫలం ఉండదు. అందుకని ఏదైతే కష్టంగా ఉందో, ఏదైతే ఆయాసంగా ఉందో దాన్ని వదిలిపెట్టేయాల్సిందే. అది పనికిరానిది. ఈ విధంగా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల అంటున్నాడు. ఈ లింక్ మనకు ఉండాల. ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తా ఉంటాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొనిన యెడల నేను తండ్రి ఆజ్ఞను పాటించిన. తండ్రి చెప్పిన ఆజ్ఞ నేను పాటించిన. అందుకే నా ఆజ్ఞలు మీరు పాటించాల. ఇది విధంగా ఉంటే మనం ఫలించటానికి. నా తండ్రి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ప్రకారం మీరును నా ఆజ్ఞను గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఎంత ప్రేమ చూపించిండు? రక్తం కారినంతగా ప్రేమ చూపించిండు. మరణం పొందినంతగా ప్రేమ చూపించిండు. ఆయన దెబ్బలు తిన్నాడు. అవి మనవి. అంటే ఈ విధంగా మనం గూడా ఇతరులకు గూడా ఇదే ప్రేమను మనం చూపించే వాళ్ళంగా ఉండాల. అంటే క్రీస్తు యేసులో కలిగిన మనసు మనం గూడా కలిగి ఉంటే అప్పుడు చెప్తున్నాడు. మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ సంగతి మీతో చెప్తున్నా. ఏమని? మీరు గూడా సంతోషంగా ఉండాలి. అది పరిపూర్ణంగా గావాల. పరిపూర్ణులు గావాలి. పరిశుద్ధులము, కడగబడినము. తర్వాత పరిపూర్ణం కావాల మనం. క్రీస్తు సారూప్యంలోనికి వెళ్ళే వాళ్ళంగా ఉండాల. ఇప్పుడు ఎట్లా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ అన్నాడు. ఒకరినొకరు ప్రేమించాల. ఇది నా ఇచ్చిన ఆజ్ఞ. నా తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను నడిచిన. మిమ్మల్ని ప్రేమించిన. మీ శిక్ష భరించిన, మీకు రక్షణ ఇచ్చిన. అయితే ఇప్పుడు మీరు ఫలించాలా, ఇంకోటి పరిపూర్ణంగా మారాలా. అంటే ఏం జేయాలి ఇప్పుడు? నేను ఏ విధంగా అయితే తండ్రికి లోబడినో, మీరు గూడా అదే విధంగా నేను చెప్పిన మాటకు లోబడండి. ఈ విధంగా లోబడితే ఖచ్చితంగా ఫలిస్తారు. అయితే ఫలింపకుండా ఎక్కువైపోతున్నారు ఈ దినాల్లో. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు లోబడే వాళ్ళు కరువైపోయారు. దేవుని మాటకు లోబడే వాళ్ళు
కరువైపోయిర్రు. మాట వింటున్నాం, కానీ పాటించడం లేదు. అందుకని పాటించడం లేదు కాబట్టి ఫలించకుండా అడ్డుగా వచ్చేటివి ఎక్కువైపోతున్నాయి. అందుకని ఈ ఫలింపు లేదు కాబట్టి దానికి ఒకటే మాట చెప్తున్నాడు. నక్కలు. ద్రాక్ష తోటనేమో పూత పట్టింది. దాన్ని చెరిపే నక్కలొచ్చేసినాయి. అంటే నక్కెట్లొచ్చింది? విన్న వాక్యాన్ని వెంటనే ఎత్తుకొని అందుకే విత్తువాని ఉపమానంలో చెప్పుకుంటూ వచ్చిండు. వాళ్ళు వింటరు. ఆ తర్వాత వెంటనే పక్కల పడ్డాయి కాబట్టి వాడు ఎత్తుకొని పోయాడు. దుష్టులొచ్చి ఎత్తుకొని పోయాయి అని 4 రకాల విత్తువాని ఉపమానం చెప్పిండు అక్కడ. ఈ విధంగా ఎన్నో ఉపమానాలు మనకు చెప్పుకుంటూ వచ్చేసిండు. అంటే వింటము మంచిదే. ఆశ ఉంది. దేవుడంటే భక్తి ఉంది. కానీ మాటకు లోబడడం, ఆజ్ఞకు లోబడడం లేక పనికిరాని పనులు చేస్తూ పనికి మాలిన వాళ్ళమైపోతున్నాం. అందుకనే తీరా చివరేమైందంటే దేవుని బిడ్డలు పోయి నక్కలాగా మారిపోతున్నాం. అందుకనే ఈ తోటను చెరిపే నక్కలను, గుంట నక్కలను చెరి పట్టుకొనండి, సహాయం చేసి పట్టుకొనండి అని చెప్పిండు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం లోపల పరిశుద్ధులు పరిపూర్ణులు కాటానికి, సంపూర్ణులు కాటానికి అంటే మనం పరిశుద్ధులము. మారుమనసు రక్షణ పొందినటువంటి వాళ్ళము, కడగబడిన వాళ్ళం కాబట్టి పనికి రాని మన నుంచి తీసేసిండు. ఆయన ఒప్పింపజేసిండు. మనం ఒప్పుకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, కడుక్కున్నాము. ఇప్పుడు ఆయన బిడ్డలుగా అయినాం. అయితే అంతకే సరిపోయిందంటే పరిపూర్ణులు కావాల. పరిపూర్ణం కాటానికనే పరిశుద్ధులు సంపూర్ణులు లేకపోతే పరిపూర్ణులు కాటానికి కొందరిని సేవకులుగా, కాపరులుగా, సువార్థికులుగా, ప్రార్థన పరులుగా దేవుడు ఒక పని అప్పగిస్తుండు. ఒక్కొక్కరికి ఒక పని అప్పగిస్తున్నాడు. ఆ పని లోపల మన అంటే పని చేస్తుంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. అంటే మనం ఈ విధంగా పని చేస్తా ఉంటే మొదటి లోపల కొంచెం పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాటు చూపిస్తాడు. అరే! ఈ తప్పు చేసినావు అని పని చేస్తున్నాం కాబట్టి ఒప్పుకుంటాం. ఒప్పుకున్న తర్వాత క్షమిస్తాడు, నేర్పిస్తాడు. ఈ విధంగా పర్ఫెక్ట్‌గా అయిపోతాం. ఈ ఈ పని ఖచ్చితంగా పూర్తిగా నేను చేస్తా అన్నాడు. యేసుప్రభు అదే అన్నాడు. భూమి మీద నీవు నాకిచ్చిన పని నెరవేర్చి నన్ను మహింపరచితిని అన్నాడు. అదేవిధంగా దేవుని మహింపరచడానికి, దేవునిలో ఆనందించడానికి, ఆయన రాకడ కొరకు, పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడటానికి మనకు దేవుడు పనులు అప్పగిస్తాడు. ప్రతి ఒక్కరికి, ప్రతి రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఖచ్చితంగా అప్పగిస్తాడు. అది పెద్దదైనా పర్లేదు, చిన్నదైనా పర్లేదు. కాపరిగానైనా పర్లేదు, చర్చ్‌లో చిన్న పని, చాపలు పరిసే పనైనా కావచ్చు. ఏదైనా సరే పనే. మందిరంలో, దేవుని పనిలో ఇచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉన్నామా లేదా? అది ముఖ్యమైనది. అందుకని దాంట్లో మనల్ని పరీక్షిస్తా ఉంటాడు. ఈ పరీక్షిస్తున్నప్పుడు మన పొరపాట్లు అర్థమైనప్పుడు మనం ఒప్పుకుంటాము. క్షమిస్తాడు, సరిచేస్తాడు. అందుకని మనం పరిపూర్ణులు కాటానికని దేవుడు మనకు పరిచర్య ధర్మము నెరవేర్చటానికి, జరిగించడానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇది మంచిదే. ఎన్నుకున్న తర్వాత మనం చేసే పనుల లోపల పొరపాటు జరిగింది. జరిగిన పొరపాటు జరగకుండా మనం సరి చేసుకుంటే బహుగా ఫలిస్తాం. కాకుండా అదే పొరపాట్లను దాసుకొని, అదే రకంగా ఉండి ముందుకు సాగుతా ఉంటే ఆత్మీయంగా ఎదగలేము. ఫలం అనేది పొందలేము. ఈ విధంగా పొరపాటు అనేది ఎక్కడొస్తుంది? తోటలోనే పని చేస్తున్నాం గానీ పొరపాటు జరుగుతుంది. ఎందుకు? దేనికనేది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. 5వ అధ్యాయము మొదటి 7 వచనాలు. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి ఆయన నాకిష్టుడు. ఆయన గురించి పాడతాను. ఏందంట? సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. మంచి భూమిలో నా ప్రియునికి ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి, రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఏమైపోయింది? అది కారు ద్రాక్షలు కాచింది. అరే! మంచి పనులైతే అనుకుంటే, కాచావు నీవు కారు ద్రాక్ష వలె, ఒకసారి యోచించు అని పాట పాడుకుంటాం. కానీ కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించండి.
మంచి ఫలం ఫలించాలంట నేననుకుంటే ఏం వచ్చిందంట? కారు ద్రాక్షలు కాసింది. కారణం ఏంది? నేనేమన్నా తప్పు చేసినా, ఏమన్నా తక్కువ చేసినా అన్నీ చేసి పెట్టిన నేను. కారణం ఏంటి? అని అడుగుతున్నాడు. ఆలోచించండి. ఏదైనా తప్పు జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు ఎందుకు ఈ పొరపాటు జరిగింది? ఎందుకు ఈ నష్టం జరిగింది? ఎందుకు ఈ బాధొచ్చింది? ఆలోచించాల. కారణం వెతకాల మనం. కారణం వెతికితే దొరుకుతది. దాన్ని సరి చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ అన్నా మరొకసారి మంచిగా అయిపోతాం, ఫలిస్తాము. అందుకని ఆలోచించండి. ఏంది కారణం? నేను నా ద్రాక్ష తోటకు చేయు కార్యం మీకు తెలియజేశాను. ఒకవేళ మీరు ఆలోచన చేయకుండా ఇదే రకంగా ఉంటే నేనేం చేయాలో చూపిస్తా మీకు అని అంటున్నాడు. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు. దానిలో గచ్చ పొదలు, బలురక్కసి చెట్లు బలిసి ఉన్నాయి. ఏమో చేసినాయంట? మంచిగా తోటుంటే దాంట్లో గచ్చ పొదలు, బల్రక్కసి చెట్లు బలిసి ఉన్నవి. దాని మీద వర్షింపనదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఏందంటే ఇది? సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట ఇశ్రాయేలు అనేది. మరేమైపోయింది? దానిలో మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను. నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. న్యాయంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి అంటే లేదు. మంచి లేదు. ఫలం లేదు. మంచి ఫలం లేదు. కారు ద్రాక్ష తీర దాంట్లో వచ్చిందేంది? ఏడుపే వచ్చింది ఆఖరికి. ఎందుకు? మంచి ఫలాలు ఫలించాలని నేను చూస్తే మీరేం చేస్తున్నారు? కారు ద్రాక్షలు కాయటకు కారణము ఏంది అంటున్నాడు. ఏంది ఫలము, ఫలము, ఫలము అనేది? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మారు మనసు రక్షణ పొందిన తర్వాత మనం చేయాల్సింది అనుసరించే విధానం చాలా ప్రాముఖ్యమైంది. దేవుణ్ణి అనుసరించే విధానం. 16వ వచనంలో నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనండి అన్నాడు. శరీర సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు. దేవుణ్ణి ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మను అనుసరించాలి. ఆయన చెప్పిన మాటకు వినాలి. ఆయన చెప్పిన ఆజ్ఞను పాటించి అనుసరించే వాళ్ళుగా ఉండాలి. అది చెప్తున్నాడు. ఈ అనుసరించే దాంట్లో చాలా పొరపాటు జరుగుతుంది. ఆత్మానుసారంగా అనుసరిస్తే అప్పుడు ఆత్మ ఫలం ఫలిస్తాం. అందుకని ఫలము ప్రభు కొరకై ఫలింపలేవా అని పాట పాడుకుంటాం. ఏందది ఫలము? 22వ వచనం 5:22 గలతీలో. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదు. ఇక వేరే నియమం అసలు లేనే లేదు. వేరే నియమంను పాటిస్తున్నాం అంటే ఫలం కారు ద్రాక్షలే. చేదే ఇక. బ్రతికే చేదు వచ్చేస్తది. అందుకని మొట్టమొదట స్టార్టింగ్ ఏంది ఫలం లోపల? గుణం అంటే ముందు ప్రేమ. ఈ దినాలు ఏం లేదు. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనము ఉన్నాము. మనుషులు స్వార్థప్రియులు, బింకములాడు. అసలు ప్రేమ అనేది లేకుండా పోయేసింది దినాన. ప్రేమ లేనివాడు నావాడు కాడు అంటున్నది. అందుకని ఈ యోహాను 15లో చెప్పినట్టుగా తండ్రి నన్ను ప్రేమించిండు, ఆయన ఆజ్ఞలు ఇచ్చిండు, ఆయన ఆజ్ఞకు నేను లోబడిన. మీ శిక్ష నేను భరించిన. అదే ప్రేమ నేను మీకు చూపించిన. ఇదే ప్రేమ మీరు చూపించాలంటే మనుషుల దగ్గర ప్రేమ కనిపిస్తలేదు. ఇక మంచి ఫలం ఎక్కడ ఫలిస్తాము? కారు ద్రాక్షలు కాస్తాయి. అందుకని ఆత్మను అనుసరిస్తే ఈ ఫలం మనలో ఉంటుంది. ఇట్టి వాటికి నియమం ఏది విరోధంగా ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎప్పుడైతే నేను యేసు ప్రభుతో కలిసి ఉన్నానో పాపం నుంచి విడుదల పొందాను కాబట్టి ఈ లోక సంబంధమైనది కూడా శరీర సంబంధమైన ఈ దురాశలన్నిటినీ సిలువకు అప్పగించేసిన. ఆయన కొట్టేసాడు సిలువకు. మళ్ళీ మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? వచ్చినాయి అంటే కారు ద్రాక్షలు. అందుకని కారణం ఏంది అని అడుగుతున్నారు. మీరే ఆలోచించండి అంటున్నాడు. అందుకని మన దినచర్యలో ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. ఈ దినం ఏమన్నా పొరపాటు చేసినా, దేవునికి ఆయాసకరంగా బ్రతికినా ప్రతిరోజు చెక్ చేసుకోవాలి మనం. సరే, సిలువకు వేసేసినాము. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా? ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా?
ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. బ్రతుకుతున్నాం గదా! ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. అంటే ఈ వాక్యమంతా వింటున్నప్పుడు వింట మట్టుకు వినడం జరుగుతా ఉంది. కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంది? అంటే వింటున్నాము కానీ అనుసరించడం లేదు. అది మనసులో ఉన్న పొరపాటు. అందుకనే వాక్యం వింటున్నప్పుడు మన పొరపాట్లు ఎక్కడున్నవి? దాన్ని వెంట వెంటనే కరెక్షన్ చేసుకుంటూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు. ఒకరినొకరు వివాదమునకు రేపగా. ఆత్మను అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు ఒకరికొకరు వివాదమునకు రేపగా. ఒకరి యందొకరు అసూయపడక, వృధాగా అతిశయపడక ఉందాం. ఒకసారి మీద ఇది ఉంది ఎక్కువ మట్టుకు. వృధాగా ఉట్టిన అతిశయం. నా భక్తి ఎక్కువ, నేనెక్కువ, నాకదున్నది, నాకిదున్నది అని పనికిమాలినయి ఏది మన ఎంట రాదు. ఉట్టిన వ్యర్థంగా ఎందుకు అతిశయం తెచ్చుకోవాలి? అది గర్వం. అది నాశనానికే దారితీస్తది. కాకుండా ఎట్లుండాలనంట, ఒకరితో ఒకరము అసూయపడక, వృధాగా అతిశయపడకుండగా ఉండి, ప్రేమ కలిగి ఉండే వాళ్ళంగా ఉండాలి. అందుకని సహోదరులారా, సరే ఆత్మలో మనం బలపడుతున్నప్పుడు, సహోదరులారా 6వ అధ్యాయం, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొని ఎడ్ల, ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావను. ఇది ప్రేమ. ఎవరు తప్పు చేసినోడు పొరపాటు చేసి నువ్వు దొంగవు, నువ్వు దొంగవు, నువ్వు దొంగవు అనుకుంటా పోతే వాడు దొంగ ఎప్పుడు మంచిగా అవుతాడు? ఉన్నది దొంగతనం చేసిండ్రు, తప్పు చేసిండ్రు. ఆ! తప్పును ద్వేషించు కానీ తప్పు చేసిన వారిని కాదు. తప్పు చేసిన వారిని నువ్వు ప్రేమించు. వాళ్ళలో ఉన్న తప్పును ద్వేషించు. అంటే వాళ్ళని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పొరపాట్లు వాళ్ళు సరి చేసుకుంటారు. అందుకని అట్టి వారిని ఇంకొకటి నేను గూడా అదే తప్పులో పడిపోతేనేమో, ఆ పాపంలో పడిపోతేనేమో, నేను శోధింపబడుతునేమో అని నన్ను నేను జాగ్రత్తగా ఉంచుకొని ఇంకొకరిని దారికి తీసుకొచ్చే వాళ్ళంగా ఉండాల. ఇది ప్రేమ. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఈ విధంగా క్రీస్తు కొన్ని నియమాలు మనకు పెట్టిండు. ఒకరి భారం ఒకరు మొయ్యాల. నాకేం పట్టింది? అంటే ప్రేమ లేదు. సరే పొరపాటు జరిగింది. తప్పు జరిగింది. నష్టమైందో, కష్టమైందో, ఏదో అయిందో. సరే. నువ్వు ప్రేమ చూపిస్తే ఆ నష్టపోయినా పర్లేదు. కష్టమైనా పర్లేదు. బాధైనా పర్లేదు. కానీ ఒక ఆత్మ దారికొస్తావు. ఇది ప్రేమ. ఈ క్రీస్తు యేసున కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. సరే ఈ విధంగా ఉంటూ ప్రభువులో ఎదిగే వాళ్ళంగా మనము ఉండాల. అంటే కారు ద్రాక్షలు కాయడానికి ఏందంటే కారణం ఏందంటే ఆత్మను అనుసరించడం లేదు. ఆత్మఫలం లేదు. ఎప్పుడైతే ఆత్మను అనుసరించలేదో శరీరకార్యములు స్పష్టమైనవి. అవి ఏమన్నా గాని పెద్ద లిస్ట్ ఉందిగ. ఈ అపవిత్రమైన పనులన్నీ చేయడం. ఈ విధంగా ఉండి ఆ! మళ్ళీ సహవాసంలో ముందుకు సాగుతా ఉంటాం. అయితే దేవునికి ఇష్టంగా ఉన్నామంటే అది మట్టుకు ఏమాత్రం లేనే లేదు. ఇదే యెషయా గ్రంథం 3 అధ్యాయం 14 వచనం లోపల. ఈ రకంగా ఉన్నప్పుడు కాబట్టి యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శించవచ్చున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసితిరి. మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. తోటను దోచుకుంటుర్రు. దోచుకున్న తర్వాత సొమ్మంతా ఎక్కడ? ఇండ్ల దాచిపెట్టుకుంటున్నారు. పరిచర్యలో ముందుకు సాగేది పోయి దోచుకోవడం జరుగుతా ఉంది. చెరిపేసుకుంటూ ఉన్నారు ద్రాక్ష తోటను. అందుకని ఈ పెద్దలు, అధిపతులు ముందేమో మామూలుగా విశ్వాసులమే. ఆత్మ ఇంక ఎదుగుతున్న కొద్దీ ఆశతోటి దేవుడు ఏదో తలాంతులు ఇచ్చిండు, వరాలు ఇచ్చిండు, ఇంకోటి నీకొక పోస్ట్ ఇచ్చిండు. అంటే కాపరిగానో, సువార్థికనుగానో, ప్రార్థన పరుగు ఏదో ఒక పోస్ట్ ఇచ్చేసిండు. ఆ పనిలో ఉండి దాంట్లో మెల్లిగా దోపుకు ఇగబడడం జరుగుతుంది. మీరే దోచుకుంటూ ఇందులో దాచిపెట్టుకుంటున్నారు. అంటే దొంగలయిపోయిండ్రు. దొంగతనం చేద్దని వాక్యం ఉంది గదా! కానీ దొంగతనం చేస్తున్నాం. అంటే ఈ నక్కల ఎవరంటే అసలు బయట నుంచి వచ్చిన నక్కలు గాదివి. మనలోనే. మనల్ని మనమే పాడు చేసుకునే స్థితి. అందుకని హోషేయ గ్రంథం 10వ అధ్యాయము హోషేయ గ్రంథము 10వ అధ్యాయంలో ఈ మొదటి 3 వచనాలు. ఇజ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఇజ్రాయేల్‌ను అంటే మనందరిని ద్రాక్ష చెట్టుతోటి పోలుస్తున్నాడు. తీగలతోటి పోలుస్తున్నాడు. ఇజ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఫలము ఫలించేది మంచిదే. ఫలము ఫలించిన కొలది ఎదిగిన తర్వాత కొంచెం మనిషికి గర్వం అనేది వచ్చేస్తది. కన్ను నెత్తికి ఎక్కినాయా అన్నట్టు పరిస్థితి ఏర్పడుతుంటది. అందుకని మనం
ఎక్కువ ఫలిస్తున్న కొద్దీ ప్రభువులో ఆనందించాలి గానీ, నేను ఇంత పైకొచ్చినా, ఈ పొజిషన్‌కొచ్చినా అని అనుకుంటిమా నేను అనేది ఒకటొచ్చేస్తది. ఇక్కడ వాళ్ళు జరిగిందదే. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠమును మరి విశేషంగా చేయుచు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషంగా చేసిరి. వారి మనస్సు కపటమైనది. మంచి మనస్సు కపటమైన మనస్సుగా మారిపోయింది. అందుకని కారు ద్రాక్షలు కాయుటకు కారణమే ఏంటిది? మీరే ఆలోచించండి అంటున్నాడు. పాయింట్స్ ముఖ్యమైనవి చెప్తున్నాను. కారణం ఏందంటే మనస్సు కపటమైనది. కపటమైన ప్రేమొచ్చేసింది. అంటే యాక్టింగ్, నటన. నటించే భక్తి కాడికొచ్చేసినాం. ప్రేమున్నట్టే గాని దోపుకి ఎగబడిపోయినాం. అందుకని వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠమును తుత్తుల్నిగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభమును పాడు చేయను. రాజు మనకు లేడు. మనం యెహోవాకు భయపడము. రాజు మనకేమి చేయను అని వారిప్పుడు చెప్పుదురు. తీరా ఎంతకు దిగజారిపోయిన్రు. మనల్ని అడిగేటోడు ఎవడు లేడు. అంటే కొంచెం పొజిషన్ పెరిగిన తర్వాత, హై పోస్ట్ వచ్చిన తర్వాత, కొంచెం ఇన్‌కమ్‌లే ఎక్కువ మొత్తానికి పేరు ప్రఖ్యాతి వచ్చిన తర్వాత, నేషనల్, ఇంటర్ ఏమేమి అయిపోయినాక, ఇక కొంచెం మెల్లె వచ్చిందంటే ఇక అధికారం చేతిలో తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంతగా దిగి చూడు. అసలు మనకెవరు మనల్ని అడిగేటోళ్ళు ఎవరిప్పుడు? అంత ఆహ్, అంటే నేనే అన్నంతటి స్థితికి దిగజారిపోవడం. ఇటువంటి స్థితి ఎదురైతుంటది. అందుకని ఇర్మియా గ్రంథము 12 అధ్యాయంలో 10వ వచనం. ఇర్మియా 12, 10లో 10, 11 కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారు. ఈ విధంగా అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. నా సొత్తును తొక్కివేసి ఉన్నారు. నాకిష్టమైన పొలమును పాడుగాను, ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించువాడు ఒకడునూ లేడు గనక దేశమంతయు పాడైపోయింది. తీరా చివరికి ఏమొచ్చింది ఈ విధంగా దేశమంతా పాడైపోయింది. ఎందుకంట తోటను పాడు చేస్తున్నారు. వచ్చిందంతా కూడా దోపుడుకొచ్చేసిండ్రు. అంటే దేవుని భయం అసలు లేకుండా అయిపోయింది. ఇక్కడ అంటే ఒక్కొక్క స్టేజ్ వాళ్ళని తీసుకొనొస్తున్నారు. ముందు ప్రవక్తలు, ఆ తర్వాత కాపర్లు అనేసి, తర్వాత విశ్వాసులు ఒక్కొక్క లైన్‌లో కొన్ని మన పొరపాటు మనం సరి చేసుకుందామండి. తోటను చెరిపివేసిండ్రు. నా సొత్తును తొక్కివేసిండ్రు. నాకిష్టమైన పొలమును పాడుగా, ఎడారిగా చేసిండ్రు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు విచారించాలి? కాపర్లు ఈ విధంగా అయిపోతే, ఇక విశ్వాసి గతి ఏంది? ఇక వాళ్ళు ఏడుస్తున్నారు. అదే మేము ఆత్మీయంగా ఎదగాలని సహవాసానికి వచ్చినాం. ప్రార్థన, విశ్వాసం మంచి సహవాసంలో వచ్చినాం. కానీ మా బతుకు గిట్ల అయిపోయింది. వీళ్ళు గిట్లున్నారు. మేము ఇట్లా అయిపోతుంది. ఏడ్చుకుంటూ ఎటు తోచకుండాని స్థితికి అయిపోతున్నారు. అందుకని ఈ విధంగా వీళ్ళు పాడైంది గాక ఇంకోరిని పాడు చేయడం. ముందు పాడైనోళ్ళా? మంచిగా అయినోళ్ళే. ఎక్కడ పొరపాటొచ్చింది? అతిశయం అనేది ఒకటొచ్చింది. ఇంకోటి దేవుని భయం లేకుండా పోయింది. దేవుడే దేవునికి భయపడేదేమున్నది? మనకు అధికారం వచ్చేసింది అని అధికార దాహంతోటి నాకు ఆ పోస్టు, నీకు ఈ పోస్టు, నువ్వు అట్లుంటా, ఇట్లుంటా అని ఏదేదో చేసుకుంటూ తీరా చివరికి సంఘాల్లో ప్రేమ లేదు. విశ్వాసుల మధ్యలో ప్రేమ లేదు. సేవకుల మధ్యలో ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు నా వాడు కాడు. చూడనీకి పెద్ద చర్చు, పెద్ద కాంగ్రిగేషన్ బాగుంది. కానీ ప్రేమ ఉందా? అది లేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం తప్ప అంతకు మించి వేరేది లేకుండా అయిపోతుంది. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 5వ వచనం. 32, 5, 6 వచనాల లోపల. వారు తమ్ము చెరుపుకొనిరి. దురాలోచన. ఈ దురాలోచన మెల్లగా లోపలికొచ్చేస్తది. తీరా పరిపక్వమై మరణానికి తీసుకుపోతది. అంత భయంకరమైనది. అందుకనే మన ఆలోచనలు వెంటనే చెక్ చేసుకుంటుండాల. దేవుని వాక్యాన్ని నేను లోబడుతున్నానా? దేవుని మాటకు లోబడుతున్నానా? ఎక్కడైతే పొరపాటు ఉందో ఆ పొరపాటును సరి చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దాచిపెట్టుకుంటే వర్ధిల్లలేము. సరే 32, 5 ద్వితీయోపదేశ కాండంలో 5, 6 వారు తమ్ము చెరుపుకొనిరి. ఎవరినెవరు చెరిపిండ్రు? చెప్పేది. వాళ్ళే కారణం, వీళ్ళే కారణం, నువ్వే కారణం అని ఇంకోరిని అంటారు. ఎవరు గాదు. వాళ్ళు తమ్మును చెరుపుకున్నారు. ఎందుకంటే ఆలోచన విధానం మారిపోయింది. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా నడవడం లేదు.
పాట పాడతాం. నాకు మార్గమును, ఉపదేశము, ఆలోచన అనుగ్రహించే నేను ఎల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానం చేసి పాట పాడతాం. సరే మంచిదే. పాట పాడడం మంచిదే. కానీ ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారం నడుస్తున్న మాట లేదు. మన తలంపులు మారిపోయి, మన ఆలోచన విధానం ప్రకారంగా ముందుకు సాగుతాము. కొంత మట్టుకు పోతాం, హైలైట్ అయితాం. ఆ తర్వాత తలదించుకునే పరిస్థితి ఏర్పడుతది. అందుకని వారు తమ్ము చెరుపుకొనిరి. ఆయన పుత్రులు కారు. వారు కళంకులు. మళ్ళీ ఎవరి పిల్లలు? అయిపోయి దేవుని పిల్లలు పోయి మళ్ళా మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అనే మాటకు దిగజారిపోతున్నారు. ఇంత పైకి ఎదిగినాక, ఆత్మీయంగా ఎదిగినాక, తెలవక కాదు తెలిసి ఫలం ఫలించే స్థితిలోనికి వచ్చే టైంకు కారు ద్రాక్షలుగా మారిపోవడం జరుగుతుంది. మంచిదే. పుష్పం వచ్చింది మంచిదే. పుష్పిస్తున్నావు. అది మంచిదే. కానీ పైకొచ్చే లోపు ఎండింగ్ ఆయన తీసుకున్న టైంకొచ్చే లోపు అయిపోయింది. పైకి పచ్చగా అనిపిస్తుంది. తిందామంటే ఆయన దగ్గరకు వచ్చిన కల్లా చేదు. ఎందుకు ఈ చేదొచ్చింది? నేనేమన్నా పొరపాటు నా దగ్గర ఉందా అని అడుగుతున్నాడు. వారు కళంకులు. మూర్ఖత గల వక్ర వంశము. బుద్ధి లేని అవివేక జనమా దేవుడు తిడుతున్నాడు. అందుకని కోపం వచ్చి బుద్ధి లేని ఇంత ఆలోచన నీకు లేదా? ఇంత వివేచన నీకు లేదా? అవివేక జనమా ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేదురా. దేవునికి విరోధంగా ఏమన్నా నువ్వు చేయగలుగుతావా అని అనుకుంటూ ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ తండ్రి కంటే మించున్నావా నువ్వు అనేది ప్రశ్న వేస్తున్నాడు. అరే నాకంటే మించున్నావా? నీకేం తెలుసు అంటాం. రివర్స్ గేర్ వేస్తుంటాం. తెలిసే పైకి వచ్చినగా తల్లిదండ్రులు మామూలుగా మన జనరేషన్ చెప్పుకుంటూ పోతే అంటే పిల్లలు మామూలుగా ప్రశ్న వేస్తుంటారు కూడా. నీకేం తెలుసు అన్నట్టుగా. వాళ్ళకి తెలియదు నీకేం తెలుస్తుంది. ఇదే రకంగా దేవుడిని అంటున్నారు నీకేం తెలుసు అన్నట్టుగా. అందుకే దేవుడు చెప్తున్నాడు మీరు నా పిల్లలు ఎందుకు ఇట్లా ఈ విధంగా హుషారు చేసి మీ బ్రతుకులు పాడు చేసుకుంటారు అని దేవుడు అడిగే మాట. దీంట్లో హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథము 34 కంటే ముందు 33వ అధ్యాయంలో విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. 31 నుండి హెచ్కేలు 33వ అధ్యాయంలో 31 నుండి నా జనులు రా విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. నేను వాక్యం చెప్తుంటే ఓ మంచిగా వింటున్నారు, మంచిగా అయిపోతారు, బాగుపడతారు అని అనుకుంటున్నావు. మంచిదే. ఎందుకంటే చెప్తుంటే వాళ్ళు మంచిగా వింటున్నారు. అబ్బా ఎంత ఇంట్రెస్ట్‌గా వాక్యం వింటున్నారు అని చెప్పేవాళ్ళు అనుకుంటున్నారు. అయితే వీళ్ళు వింటున్నారు మంచిదే. వచ్చిండ్రు. నా జనులైనట్టుగా నీ యొద్దకు వచ్చి కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఏం లాభం? వింటారు కానీ అనుసరించడం లేదు, ప్రవర్తనలో మార్పు లేదు. ఇక మంచి ఫలం ఎక్కడొస్తుంది? అంటే పొరపాట్లు ఇది. అందుకని విన్న వాక్యం మనలో ఫలించాలి. అంటే వాక్యానికి మనం లోబడితే ఖచ్చితంగా ఫలిస్తాం. బహుగా ఫలిస్తే ప్రభు ఆనందిస్తాడు. అందుకని ఇటువంటి స్థితిలో విశ్వాసుల్లో అంటే ఏ పని లేదు. దేవుడు పని అప్పగించలే. వస్తున్నాం, పోతున్నాం. చర్చ్‌కొస్తాం. బాప్టిజం తీసుకున్నా చర్చ్‌కొస్తా. చర్చ్‌లో ఉన్న కార్యక్రమాలన్నీ వర్షిప్ ఆర్డర్ అంతా ఆ క్రమం పాటిస్తాం. ఆ తర్వాత దీవించను గాక అంటే దీవెనలు పొందుకొని పోతాం. అంతే ఆ బ్యాచ్ వరకే. కానీ విన్న వాక్యాన్ని బట్టి నేను ఇంకా ఫలించాలి అంటే వాక్యానికి లోబడి బలపడాలి అనే మనసు లేని వాళ్ళు. ఎందుకంటే వింటరు కానీ అనుసరించరు, ప్రవర్తనలో మార్పు అనేది కనబడదు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచురు కానీ వారి హృదయం లాభమును ఆపేక్షించును. పైకి మళ్ళీ చూస్తే ఎంత ప్రేమగా మాట్లాడతారో, ఎంత ప్రేమ చూపిస్తారో, ఎంత ప్రేమగా ఉంటారో, అనుసరించకుండా నువ్వు పైకి చూపించే ప్రేమ ఏం ప్రయోజనం ఉంది? ఈ రకంగా అంటే నటన ఉన్నటువంటి వాళ్లకు అసలు ఏం ప్రయోజనం లేనే లేదు. లాభం కావాలనుకుంటారు. సరే, నీవు వారికి వాద్యం బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు. వింటారు. వాక్యం చాలా బాగుంది. ఈరోజు నా మనసుకు తలిగింది. నాకే చెప్పినట్టు అయింది. నాతోటే మాట్లాడయింది. నా పొరపాట్లు అన్నీ చూపించి ఎంత మంచిగా ఒప్పుకుంటారో. ఎంతవరకు అది? ఉన్నంత వరకే, విన్నంత వరకే. తర్వాత దుష్టుడు వచ్చిండు, లోపల నుంచి ఎత్తుకొని పోయేసాడు. ఈ స్థితిలో ఈ దినాల్లో ఎక్కువ కనిపించడం జరుగుతూ ఉంది. అయినను ఆ మాట నెరవేర్చును. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండిన వారు తెలుసుకుందరు. తర్వాత ఎట్లైనా వాళ్ళు తెలుసుకుంటారు. కానీ ఇప్పుడున్న దాన్ని బట్టి
సహవాసానికొచ్చి ఏం ఏం నేర్చుకుంటున్నాం అనేది ముఖ్యమైనది. అందుకని వచ్చి విని ప్రవర్తించే వాళ్ళంగా ఉండాల. విన్న వాక్యాన్ని బట్టి మన ప్రవర్తన సరి చేసుకునే వాళ్ళంగా ఉండాల. అంటే కారు ద్రాక్షల కాట కారణం ఏంది అని కొన్ని కారణాలు చెప్పుకుంటూ మనం సరి చేసుకుంటే కారు పోయి మళ్ళీ తీపి వచ్చేస్తది. దాని గురించి. ఇప్పుడు 34వ అధ్యాయం లోపల. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవర్తించుము. ఇప్పుడు కాపర్ల గురించి మళ్ళీ చెప్పడం. ఆ కాపర్లతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమన కడుపు నింపుకొను ఇశ్రాయేలుల కాపర్లకు శ్రమ. ఇక కాపర్లు తయారైంది ఇది నాన్న. కడుపు నింపుకోవడానికి. ఎందుకంటే సరిపోతలేదు, ఏం చేయాలి? ఎక్కడ దొరుకుతదా? ఏం దోచుకుందామా? అనే టైప్. అందరూ చెప్తానండి నేను. అందరని కాదు. నమ్మకంగా ఉన్న కాపర్లు ఉన్నారు. అది సంతోషం దాన్ని బట్టి. ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉంటే మనం సెట్ చేసుకోవడానికి అంతే తప్ప వేరేది మాత్రం కానీ, అది ఎవ్వరిని విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. వాక్యాన్ని బట్టి నేను బాగున్నానా? నేను సరి చేసుకుంటున్నానా? నేను మాదిరికరంగా ఉన్నానా? నా ప్రవర్తన సరిగుందా? అని మనల్ని మనం వాక్యాన్ని బట్టి మాట్లాడేది దేవుడు, దేవుని మాట కాబట్టి మనం సరి చేసుకోవడం, దేవునికి లోబడ్డాం దాని కొరకు. అందుకని తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపండి గదా! మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు. కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగం గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టరు. తోలివేసిన వాటిని మరల తోలుకొని రారు. తప్పిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. ఈ రకంగా బలాత్కారం ఎక్కువైపోతుంది. ఆ! తప్పిపోయారు. సరే, తప్పైన వాళ్ళను దారికి తీసుకురావాలి గదా! ఎట్లా తీసుకురావాలి? దేవుని ప్రేమను బట్టి. ఆ! నువ్వు పోయినావు. తప్పైన దాన్ని వెతకడం అంత ఈజీ గాదు. తప్పిపోయింది. ఎక్కడనో ముళ్ళలో పోయినప్పుడు నీకు గూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆ! లోయలో ఉంటది. నువ్వు గూడా లోయలోకి పోవాల్సొస్తది. చీకటొస్తది. రకరకాలుగొస్తది. ఒక గొర్రెను వెతకడం అంటే ఏమేమో ఎదురైతుంటే గూడా ఎన్ని ఎదురొచ్చినా పర్లేదు. ఆ గొర్రెని తీసుకురావాలి నేను. ఎక్కడ నాకేం పట్టింది, పోతే పోనీ, సస్తే సావని అనుకుంటాం. కాకుండా తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయనొచ్చిండు. అందుకనే ఈ పని మనం జేయాల. ఇంకోటి కాబట్టి కాపర్‌లనే లేకయే అవి చెదిరిపోయెను. అవి రాలేవు. నువ్వు తీసుకురాలేవు. చెదిరిపోయేసినాయి. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒకడునూ లేడు. వెదుకువాడెవడునూ లేడు. ఈ విధంగా సంఘాల్లో చెదిరిపోయి, ప్రేమ లేకుండా అయిపోయి, ఈ దోపు అంతా ఒకరికొకరు తోచిందంతా దోసుకుంటూ పోయేసి, అసలు వాక్యం లోబడిన స్థితిలో పెద్దలు అయిపోయిన తర్వాత, ఇక విశ్వాసుల గతేంది? మందను మేపాల్సింది పోయి మందనే మింగేసే స్థితికి దిగజారిపోయింది. ఈ దినాల లోపల భయంకరమైన పరిస్థితి. అందుకని వెదుకువాడొకడు లేడు. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించండి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపరులు నా గొర్రెలను విచారింపరు. తమ కడుపు మాత్రమే నింపుకొందురు, కానీ గొర్రెలను మేపరు. ముందేమో ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకోండి అని స్టార్ట్ చేసినాం. నక్కలు. ఆ తర్వాత ఇవన్నీ చెప్పుకుంటారు. ఆ నక్కలేం గాదు. దారి తప్పినటువంటి దేవుని బిడ్డలే. దేవుడు ఒక పోస్ట్ ఇచ్చిండు. ఒక పొజిషన్ ఇచ్చిండు. ఒక హోదా ఇచ్చిండు. నీకొక అధికారం ఇచ్చిండు పని చేయటానికని. కాపరిగా, సువార్తికులుగా, ప్రార్థన పనులుగా, రకరకాలుగా. అయితే వీళ్ళు మేపరు. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను. వారు గొర్రెల మేపుట మాన్పించెదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొనజాలక యుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుంచి వాటిని తప్పించేదను. దేవుడు తప్పిస్తాడు. కానీ ఇప్పుడు ఇంత ఆత్మీయంగా ఎదిగి ఫలం ఫలించినట్టే ఉండి, ప్రభు కొరకు ఫలించినట్టే ఉండి, తీరా ఈ విధంగా అయిపోతే దేవుడు పక్కకు తీసేస్తాడు. అప్పుడు గతేమైపోతది? రక్షణ పొందింది పరలోక రాజ్యం వెళ్ళటానికని. పాపక్షమాపణ పొందినము యేసుని వెంబడించి పరలోక రాజ్యానికి వెళ్ళటానికని. ఇంకోటి ప్రభు అప్పగించిన పని నమ్మకంగా చేసి తండ్రి మహిమపరచాలి. ప్రభువులో మనము
ఆనందించేది. మొదటి మర్చిపోయేస్తున్నాం. చాలా మట్టుకు అసలు దేనికి పిలిచిండు? ఎందుకు రక్షించిండు? అది మర్చిపోయి ఇంకొంచెం టాప్‌లో వచ్చిపోయినాక ఇంకో రకంగా అయిపోవడం జరుగుతుంది. అందుకని ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించే వాళ్ళంగా ఉండాలి. యెషయా గ్రంథము 56 అధ్యాయము 10వ వచనం. 56, 10 నుండి. వారి కాపర్లు గుడ్డివారు. వారందరూ తెలివిలేని వారు. తెలివి లేకుండానే కాపర్లుగా దేవుడు నియమించిండంటే ఆ గుడ్డితనం వచ్చింది. ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగేసింది. అంటే వాక్యానికి లోబడే మనస్సు పోయేసింది. ఈ రకంగా తెలివి లేకుండా అయిపోయేసారు. వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును. ఎంత తిన్న వాటికి తృప్తి లేదు. ఇంతకుముందేమో నక్కలు అన్నాడు. ఇప్పుడు కాపర్ల గురించి మళ్ళీ ఇంకో మాట చెప్తూ కుక్కలు అంటున్నాడు. కాపర్ల గురించి దేవుని బిడ్డలే. తిండికి ఆతురపడును. ఎంత తిన్న వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే. వారు దేనిని వేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గాన పోదురు. ఇష్టమున్న త్రోవలో నడుచుకుంటూ ఉంటారు. ఇక కాపరే ఈ విధంగా ఉంటే మన విశ్వాస గతి ఏం కావాల? అందుకని విశ్వాసులు ఏమైతున్నారు? విందుర గ్రహింపరు. వింటరు గాని అనుసరింపరు. చెప్పింది చాలా మంచిగా వింటరు. ఆ! వీళ్ళు చెప్పుదిరి గాని చేయరు. వాళ్ళు విందురు గాని గ్రహింపరు. చేనే బీడైపోయే పరిస్థితి. అందుకని జాగ్రత్తగా ఉందామని. ఈ కాపర్లు అట్టివారు. వారు దేన్ని వేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గం పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. లాభం. దేవుని పరిచర్యకు మనం వచ్చింది ఈ లోకం మనం లాభం సంపాదించుకోవడానికి కాదు. నా రక్షణ నేను అందుకని ఎఫెసీ 4లో చెప్పిన మాట పరిశుద్ధులు పరిపూర్ణులు సంపూర్ణ కావటానికి దేవుడు పరిచర్య ధర్మం జరగటానికనే ఒక పోస్ట్ ఇచ్చిండు. కాపరిగా, సువార్థికునిగా, ప్రార్థన పనులుగా రకరకాలు అప్పగించిండు తప్ప ఇంకా వేరే కాదు. కడుపు నింపుకోవడానికి కాదు. వేరే బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు లోకరీతిగా. కడుపు నింపుకోవాలంటే దేవునికి లోబడ్డప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన పోషకుడు, సహాయం చేసేవాడు. ఇక్కడ కడుపు నింపుకొని స్వప్రయోజనం విచారించుకొందురు. వారు ఇట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించెదను. సేవకులు చెప్పే మాట. ద్రాక్షారసం తెప్పించెదను. మనం మద్యము నిండారు నవ్వునట్టు తాగుదాము రండి. నేడు జరిగినట్లు రేపు మరి లక్షణముగా జరుగును. ఇదేంది? సేవకులు అనే మాటన్నా ఇది? నేడు జరిగినట్టు మరి ఎందుకంటే ఒక టీముని తయారు చేసుకుంటారు వీళ్ళు. సంఘాల్లో, విశ్వాసుల్లో కొంతమంది అధికారాన్ని ఉపయోగించుకుంటారు. పాస్టర్ మీద దబాయిస్తుంటారు. ఎందుకంటే ఇక పాస్టర్ దొంగ అంటని తెలుసుకొని ఈయన ఎమ్మడి పడుతుంటారు. ఈయన దొంగతనం కప్పించుకోవటానికి వాళ్ళని ముఠాన్ని తెలుసుకొని అరే ఏం దగ్గర బైక్ ఇగో ఇది ఈ 10,000 తీసుకొని పోయి తాగండి అంటాడు. మళ్ళా వారానికి మళ్ళీ దొరుకుతాడు. మళ్ళీ అది ఇదే బిజినెస్, ఇదే వ్యాపారం. దీన్ని బట్టి ఆత్మీయంగా ఏం ఎదగలుగుతామా? అది పోతుంది. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయము 6వ వచనంలో నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఈ రకంగా అయిపోయి కామన్‌గా చెప్పేస్తాడు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండ మీదికి వారిని తోడుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. అయిపోయింది. త్రోవను తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచి పోయిరి. అయిపోయింది. దిగాల్సిన చోటును మర్చిపోయాను ఆఖరికి. ఎక్కడి నుంచి ఎక్కడికి అయిపోయింది? అందుకని కాపరి నుండి ఒక మామూలు విశ్వాసి వరకు ప్రతి ఒక్కరికి పని అప్పగించాడు. ఖాళీ ఎవ్వరు లేదు. ఈ దినాల్లో చాలా మటుకు చూస్తే ప్రేయర్ టీమ్స్ ఎక్కువైపోయినాయి. ప్రేయర్ సెల్ ఎక్కువైపోయినాయి. ప్రతి సంఘాల్లో ఎక్కడ చూసినా ప్రార్థన చాలా మంచిగా అవుతుంది. ఈ అంత్య దినాల్లో మంచిదే కానీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తుండ. గ్రూపులుగా ప్రార్థన చేస్తున్నాం. జవాబు దొరుకుతుందా? ఎక్కువ శాతం ఈ రకంగా ఉండి ప్రార్థన చేస్తుంటే మీ దోషములు మీకు నాకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి నేను వినను అంటున్నాడు. దేవుడు వినడు. తృప్తి కొరకు ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు రావడం లేదు. ఎందుకంటే పొరపాటు ఇక్కడ ఉంది మధ్యలో. దేవునికి మనకు అడ్డుగా దోషాలు ఉన్నాయి కాబట్టి. అందుకని ప్రేయర్ సెల్ గురించి ఒక మాట చెప్పుకుందాం. ఎందుకంటే అన్నింట్లో గొప్పది ప్రార్థన. ప్రార్థనా శక్తి నాకు కావాలని ప్రార్థన చేసుకుంటాం. అయితే ఎంత భారంతో ప్రార్థన చేసినా దేవునికి నీకు అడ్డుగా పాపం ఉందంటే అది ప్రయోజనం ఏమాత్రం లేదు. సరే, ప్రార్థన విషయంలోకి వస్తే 1 తిమోతి 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు ఉంటుంది. మనము సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, అంటే విలువ కలిగి, నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అనేకుల గురించి విజ్ఞాపన ప్రార్థన
చేయాలి. ఇది మంచిది. దేవునికి అనుకూలమైంది అని మనం చాలా మట్టుకు అంటే మనకు తెలిసిందే ఈ వాక్యం అంతా గూడా. చేస్తున్నాం ప్రార్థన. కానీ నెమ్మదుందా? సుఖముందా? విలువ కలిగి ఉంటున్నామా? ఉంటే మంచిదే. లేకపోతే చెప్పే మాట అంటే ఇప్పుడు ఒకటేమో విశ్వాసి, ఇంకోటి ప్రవక్తల గురించి చెప్పుకున్నాం. కాపరుల గురించి చెప్పుకున్నాం. మామూలుగా విశ్వాసిగా వచ్చేస్తున్నాం. ఇంకోటి ప్రార్థన భారం దేవుడు ఇచ్చిండు. మంచిదే. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తే అది నా ఎదలోనికే వచ్చేసిందండి. ఎందుకంటే అడ్డుగా ఉంది కాబట్టి. అందుకని ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ధూపం వలె తండ్రి దగ్గర చేరండి. దావీదు చెప్తాడు. దావీదు మహారాజు చెప్తాడు. నేను నేను ప్రార్థన చేస్తే నా మొర ఆయన చెవుల్లో చొచ్చెను అని అంటాడు. ఎందుకంటే యథార్థత ఉంది కాబట్టి. అందుకని విన్న వాక్యాన్ని బట్టి అది ఎవరైనా సరే కాపరి నుండి విశ్వాసి వరకు మనమందరం గూడా వాక్యం విన్న తర్వాత, విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉంటే అంటే పరీక్షించుకొని సరి చేసుకొని దేవునికి లోబడితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. లేకపోతే చెరిపే వాళ్ళం అయితాం. మనం చెడింది కాక ఇంకోరిని చెరిపే వాళ్ళం అయితాం. వచ్చేదేమో చర్చకు, సంఘానికి, సహవాసానికి. బ్రతుకుల మార్పే లేదు. వింటాం గాని అనుసరించం. ప్రవర్తన మార్పే లేదు. ఇదంతా దాన్ని బట్టి దేవునికి కోపం, దేవునికి బాధ. అయ్యో! ఇంత నేను ప్రేమ చూపిస్తే వీళ్ళ దగ్గర ప్రేమనే లేదు గదా! అంటాడు. అందుకని ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన మాటల ప్రకారంగా మీరు ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. ఆళ్ళు తప్పులో ఉన్నారు. నువ్వు తప్పులో ఉంటేనే దేవుడు ప్రేమించి క్షమించిండు. అందుకని ఎదుటి వాళ్ళ పొరపాట్లు సరి చేసుకుంటే అంతగా నీవు తగ్గించుకొని, తగ్గించుకొని దేవుని బట్టి ప్రేమ చూపించి ఖచ్చితంగా ఎటువంటి వాళ్ళని దారికి రాగలుగుతారు. పోతే దాని విషయంలో కొంచెం కష్టమైతది, నష్టమైతది, బాధ. అయినా పర్లేదు. ఆత్మ రక్షణ కంటే గొప్ప కాదు మనం సంపాదించేది. అందుకని చివరకు మాట చెప్పుకొని ముగించుకుందాం. రెండవ దినవృత్తాంతములు 36 అధ్యాయం. 2 దినవృత్తాంతములు 36 అధ్యాయంలో 15, 16 వచనంలో ఇటువంటి వారి దగ్గరకు కనికరించని ప్రవక్తను నేను పంపించినా కూడా దాంట్లో అంతా ఉంది. ఎగతాళి, తృణీకరించడం, ఎగతాళి చేస్తున్నారు. నువ్వేం నాకు చెప్పేది అని తీసి పడేస్తున్నారు. ఇంతకుముందు ఒక ప్రవక్త అంటే నేనే ప్రవక్త నాకు చెప్తావా అన్నట్టుగా అబద్ధ ప్రవక్త అని చెప్తున్నాము. అందుకనే దేవుడు ఎవరి ద్వారా ఏ మాట చెప్పించినా సరే ఇది దేవుని మాట అని లోబడితేనేమో దేవుడు సహాయం చేస్తారు. కాకుండా ఏమవుతున్నట ఎగతాళి చేసేవాళ్ళు, తృణీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే వీరిపైన దేవునికి కోపం. దేవునికి ఎక్కువ కోపం వస్తుంది. ఎవరి మీద అంటే ఆయన బిడ్డలపైనే దేవునికి కోపం. ఎందుకు కోపం వస్తుంది? సరి చేసుకోవటానికి. అందుకని మన పొరపాట్లు మనం సరి చేసుకొని దేవునికి లోబడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు ద్రాక్ష తోట ఆయనదే. తోటలో ఉన్నది మనమే. ఆయన బిడ్డలమే. ఆయనతో అంటుకట్టబడినటువంటి వాళ్ళమే. ఆయన బిడ్డలమే. ఆయనలో నుండి తీసుకుంటూ కొంచెం ఎదిగిన తర్వాత నేను నా అనేది వచ్చేసింది. ఆశలు, ఆకర్షణలో పడిపోయి మన జీవితాలు పాడయ్యే పరిస్థితికి వచ్చేసింది కాబట్టి ఈ చివరి దినాల్లో వాక్యం వింటున్న మనమందరం గూడా ఈ చెరుపు నక్కలు బయట నుంచి వచ్చేదేం గాదు. వాళ్ళు చేసిర్రు, వీళ్ళు చేసిర్రు. మనం సరిగుండి, మనం ఐక్యత కలిగి ఉండి, మన ప్రార్థన జీవితం కలిగి ఉండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించితే అది మేలు గదా! కాకుండా మనం ఐక్యత లేకుండా ఉండి ఇంకెవరికో బయటోనికి అవకాశం ఇస్తున్నాం. వాడు బయటొచ్చి లోపలికొచ్చేస్తున్నాడు. వాడున్నదంతా దోసుకుంటున్నాడు. సంఘాలు పాడైపోతున్నాయి. ఈ విధంగా విశ్వాసులు చెదిరిపోయి ఏం జేయాలో తోచని దిక్కులేని స్థితికి దిగజారిపోతున్నారు. అందుకని ఈ రకంగా ఎవరైనా సరే ఒక కాపరి గావచ్చు, లేకపోతే ప్రవచించే వరం వారు ఉన్నా సరే, సువార్త పని చేస్తున్నా, లేకపోతే ప్రార్థన ప్రేయర్ టీమ్‌లో, ప్రేయర్ సెల్‌లో ఉన్నటువంటి ఏ పని చేస్తున్నా సరే మనం దేవుడిచ్చిన పనిలో యథార్థంగా నమ్మకంగా ఉండి తండ్రిని మహిమపరిచే వాళ్ళంగా ఉండాలా. దేవుడు మనల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలా. అన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్యానికి మనం వారసులుగా ఉండేటట్టుగా మన జీవితాలను పరీక్షించుకుంటూ, సరి చేసుకుంటూ బలపడే వాళ్ళంగా ఉందాం. ఇచ్చిన ఈ వర్తమానం దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరు అక్కడ సమీపం ఉండగా అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో మేము ఉంటుండగా తండ్రి మాకిచ్చిన రక్షణ మేము కాపాడుకుంటూ ముఖ్యంగా మీ మాటకు లోబడి మీ అందు భయభక్తి కలిగి జీవిస్తూ మిమ్మల్ని అనుసరించడం మిమ్మల్ని వెంబడించుటకు మీ రాకడ కొరకు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడటకు అనేకులను మీ సన్ని నడిపించడానికి మీ సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.